జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాస్బుక్ ఇచ్చాడు. ఇది వాళ్ళ నాయన సొమ్మ. రాజశేఖర రెడ్డి గారు రాసిచ్చారా? ముందు ఒక ఫోటో, వెనక ఒక ఫోటో. అంటే నిజంగా మనందరూ అదృష్టం బాగుండి జనాలందరూ కూడా విచక్షణతో ఆ రోజు ఆలోచించబట్టి సరిపోయింది. కానీ ఫస్ట్ రీసర్వే చేశారు. మొత్తం నా భూమి 20 సెంట్లు తీసుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు రాసుకున్నారు. ఇంకో రాసుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినా, నేను వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ఒక అటు కలెక్టర్ వచ్చినా, ప్రతి చోట వచ్చే సమస్యలు రెవెన్యూ గ్రీవెన్సెస్ లో 70%. అంటే 100 సమస్యలు వస్తే 100లో 70 రెవెన్యూ సమస్యలు. ఏంటంటే మా భూమి ఇటు మార్చుకునేస్తున్నారు సార్, మా భూమి రీసర్వేలు ఎక్కించుకున్నారు సార్, అటు చేశారు. ఇదే సమస్యలు. ఫస్ట్ రీసర్వే చేసి మార్చారు. తర్వాత రాళ్ల మీద బొమ్మలు కూడా, ఆఖరి శ్మశానానికి వేసే రాళ్ల మీద కూడా ఆయన బొమ్మలు వేస్తున్నాడు. ఆయన పిచ్చి పతాక స్థాయికి ఏ రకంగా చేరిందో అది అయిపోయింది. సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తుంటే డెత్ సర్టిఫికేట్లు వాళ్ళు బాధతో పోయి తీసుకుంటే ఏఈన మొహం చూడాలి డెత్ సర్టిఫికేట్ మీద. అంత దరిద్రంగా ఆలోచించే పరిస్థితి. ఆఖరికి మన పాస్బుక్లు, మన తాతో, మన తండ్రో, మన వాళ్ళు రక్తం చిందించి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చినటువంటి ఒక ఆస్తికి ఆయన ఫోటో పెట్టి పాస్బుక్లు వేసి, ఇంతకన్నా దారుణమైన ఆలోచన విధానం, మనస్తత్వం అనేది ఎవరికైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించాలి. అటువంటి వ్యక్తికి, అటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తికి ఓట్లేయాలా మనం? అలాగే ఈ రోజు చూస్తా ఉన్నాం. 2029లో మేము అధికారంలోకి వస్తే మేము అలా చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, ఇలా చేస్తామని చెప్పాల్సింది పోయి 2029లో అధికారంలోకి వస్తే అంతా రప్ప గంగమ్మ తల్లి జాతరకి పొట్టేళ్లు నరికినట్టు రప్ప లాగిస్తామని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఫ్లెక్సీలు, జగనన్న 2029లో నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పి బ్యానర్లు. ఇటుపోతుంది సమాజం, ఇటుపోతుంది. అంటే నలుగురికి మంచి చేసే ఆలోచనలో చెప్పాలా? ఒక నాయకుడు అనేవాడు విధ్వంసం చేస్తాం, నరుకుతాం, రక్తం చల్లుతాం. మొన్న ఎక్కడో ఆయన పుట్టినరోజు అని చెప్పి ఇక్కడే నరికి రక్తం చల్లుతున్నారు ఆయన ఫోటో మీద.